హలో ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ అబ్దుల్ రషీద్, క్యాట్రాక్ట్, లేసిక్ అండ్ స్క్వింట్ సర్జన్. ఈ వీడియోలో మనము యాక్ క్యాప్సులోటమీ గురించి మాట్లాడదాము. చాలామంది మన వ్యూవర్స్ అండ్ చాలామంది పేషెంట్స్ కూడా అడిగారు యాక్ క్యాప్సులోటమీ అంటే ఏంటి, ఈ ప్రొసీజర్ ఎప్పుడు చేస్తారు అని. సో బిఫోర్ వీ డిస్కస్ అబౌట్ యాక్ క్యాప్సులోటమీ, లెట్ మీ జస్ట్ టెల్ యూ ద సిచ్యువేషన్ వేర్ ఇట్ ఈస్ యాక్చువల్లీ డన్. మనం నార్మల్లీ ఒక క్యాటరాక్ట్ సర్జరీ చేసేటప్పుడు ఒక లెన్స్ ఇంప్లాంటేషన్ చేస్తాం. లెన్స్ ఇంప్లాంటేషన్ చేసిన తర్వాత ఆ పాత్వే ఏదైతే క్యాటరాక్ట్ వల్ల లైట్ పాత్వే అబ్స్ట్రక్ట్ అయిందో ఆ పాత్వే క్లియర్ అయిపోతుంది అండ్ ద లైట్ విల్ పాస్ ఫ్రీలీ అండ్ గెట్ ఫోకస్డ్ ఆన్ ద రెటీనా, విజన్ విల్ బి క్లియర్. కొన్ని రోజుల తర్వాత ఏంటంటే కొంతమందిలో ఈ లెన్స్ వెనకాల ఉన్న ఏదైతే క్యాప్సులర్ బ్యాగ్ లేయర్ ఉంటుందో ఆ లేయర్ హేజీ అవ్వడం స్టార్ట్ అవుతుంది. హేజీ ఆర్ ఒపాసిఫికేషన్. ఈ హేజీ అయినప్పుడు ఏంటంటే దాన్ని పోస్టీరియర్ క్యాప్స్యూల్ ఒపాసిఫికేషన్ అంటాం. లెన్స్ ఉంటుంది, లెన్స్ వెనకాల ఉన్న ఈ లేయర్ ఏదైతే ఉంటుందో ఆ లేయర్ హేజీ అయిపోతుంది. దాన్ని పోస్టీరియర్ క్యాప్సులర్ ఒపాసిఫికేషన్ అంటాం. ఆ లేయర్ హేజీ అవ్వడం వల్ల ఏంటంటే లైట్ ఏదైతే ఇప్పటి వరకు ఫ్రీగా పాస్ అవుతుందో దట్ లైట్ విల్ బీ అబ్స్ట్రక్టెడ్ బై దట్ హేజీ లేయర్. అప్పుడు విజన్ అనేది తగ్గుతుంది. క్యాటరాక్ట్ సర్జరీ తర్వాత విజన్ క్లియర్గా ఉంటుంది. ఆ క్లియర్ విజన్ పేషెంట్కి ఎప్పుడైతే ఈ పీసీఓ డెవలప్ అవ్వడం స్టార్ట్ అవుతుందో ఆ విజన్ హేజీ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో దట్ ఈజ్ నోన్ యాజ్ పోస్టీరియర్ క్యాప్సులర్ ఒపాసిఫికేషన్. ఆ పోస్టీరియర్ క్యాప్సులర్ ఒపాసిఫికేషన్ని ఎలా ట్రీట్ చేస్తాము అంటే యాక్ క్యాప్సులోటమీ ద్వారా ట్రీట్ చేస్తాము. సో హౌ ఎగ్జాక్ట్లీ ఈజ్ యాక్ క్యాప్సులోటమీ డన్? యాక్ క్యాప్సులోటమీ ఒక నార్మల్లీ మనం ఎలాగైతే స్లిట్ ల్యాంప్ మీద కూర్చోబెడతామో, స్లిట్ ల్యాంప్లో ఎలాగైతే డాక్టర్ ఎగ్జామిన్ చేస్తారో సేమ్ అలాంటిదే ఒక చిన్న కాన్సోల్ ఉంటుంది, ఒక మెషిన్ ఉంటుంది. ఆ మెషిన్లో కూర్చోబెట్టి ఒక లేజర్, ఫోటో డిస్రప్టివ్ లేజర్ ద్వారా ఆ లేయర్ వెనకాల లెన్స్ వెనకాల ఉన్న హేజీ లేయర్ని ఒక సర్క్యులర్ ఫ్యాషన్లో కట్ చేసేస్తాము జస్ట్ త్రూ ద లేజర్. ఐలో ఎలాంటి ఓపెనింగ్ ఉండదు, కట్ ఉండదు. జస్ట్ త్రూ లేజర్ వీ జస్ట్ మేక్ అన్ ఓపెనింగ్ ఇన్ దట్ లేయర్. ఆ ఓపెనింగ్ ఎగ్జాక్ట్లీ సెంట్రల్ ఏరియాలో చేస్తాము సో దట్ ఎక్కడి నుంచి అయితే లైట్ పాస్ అవుతుందో ఆ ఏరియా క్లియర్ అయిపోతుంది. కంప్లీట్ లేయర్ని మనం కట్ చేయము, జస్ట్ సెంట్రల్ 3 mm ఆర్ 4 mm ఏరియాలో, సెంట్రల్ 4 mm ఏరియాలో ఆ పోస్టీరియర్ క్యాప్సూల్ని కట్ చేసేస్తాము త్రూ యాక్ క్యాప్సులోటమీ. So once we do that, the light will pass. There is no obstruction to the light. Light will pass and the image or the vision will become clear. ఈ ప్రొసీజర్ ఎంతసేపు ఉంటుంది అంటే హార్డ్లీ the procedure might take 1 minute at the max if the patient is cooperating well and ప్రాపర్గా చేస్తే 1 minuteలో ఈ ప్రొసీజర్ అయిపోతుంది. కానీ ఈ ప్రొసీజర్ చేసే ముందు కంప్లీట్ రెటినల్ ఎవాల్యుయేషన్ చేయడం ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. ఎక్కడైనా రెటీనాలో చిన్న హోల్స్ ఉన్నా, లేకపోతే లాటిసెస్ ఉన్నా, ఎక్కడైనా వీక్ ఏరియాస్ ఉన్నా ముందు ఆ వీక్ ఏరియాస్ని లేజర్ చేయాలి. లేకపోతే ఈ యాక్ క్యాప్సులోటమీ అయిన వెంటనే ఆ ఏరియాస్ని మళ్ళీ ఎగ్జామిన్ చేసి లేజర్ చేయాల్సిన అవసరం పడుతుంది. ఎందుకంటే మనం చేస్తున్న లేజర్ ద్వారా ఈ లేయర్ ఏదైతే కట్ అవుతుందో ఆ లేయర్ కూడా కట్ అవుతుంది. దాంతోపాటు దాని వెనకాల ఉన్న విట్రియస్లో కూడా ఆ లేజర్ ఎనర్జీ పాస్ అవుతుంది అండ్ దెర్ ఈజ్ సమ్ డిస్టర్బెన్స్ కాజ్డ్ ఇన్ ద విట్రియస్. ఆ విట్రియస్ డిస్టర్బెన్సెస్ వల్ల రెటినా మీద ట్రాక్షన్ పడే ఛాన్సెస్ ఉంటాయి అండ్ ఆ ట్రాక్షన్ వల్ల హోల్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దిస్ ఈజ్ వెరీ రేర్, ఇది చాలా రేర్గా అవుతుంది. కానీ దిస్ హ్యాస్ బీన్ డాక్యుమెంటెడ్ and this is a complication that can happen if the proper precaution is not taken. Okay, this is one of the most important thing. సెకండ్ థింగ్ ఏంటంటే ఈ లేజర్ చేసిన తర్వాత ఏ లేయర్ అయితే మనం కట్ చేస్తామో అది వెనకాల విట్రియస్లో ఫ్లోట్ అవుతూ ఉంటుంది. ఆ ఫ్లోట్ అవ్వడం వల్ల ఏంటంటే పేషెంట్స్కి ఆ ముందు ఏదో బ్లాక్ స్పాట్స్ ఫ్లోట్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది. దట్ ఈస్ నాట్ ఆఫ్ మచ్ కన్సర్న్. దానివల్ల మీ విజన్ మీద ఎలాంటి ఎఫెక్ట్ అవ్వదు. దట్ విల్ గెట్ అబ్జార్బ్డ్ ఆన్ ఇట్స్ ఓన్ ఆర్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ దేర్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు ఎఫెక్ట్ యువర్ విజన్. సో దానివల్ల మీరు కంగారు పడాల్సిన అవసరం ఉండదు.
ఓకే. అండ్ యాక్ క్యాప్సులోటమీ చేసిన తర్వాత ఒక 1 వీక్ తర్వాత మళ్ళీ మీకు డాక్టర్ ఒకసారి గ్లాసెస్ పవర్ ఏమన్నా ఉందా లేదా అనేది చెక్ చేస్తారు, విజన్ చెక్ చేస్తారు. ఒకవేళ గ్లాసెస్ పవర్ ఏమన్నా అవసరం ఉంటే దే విల్ గివ్ యూ ద ప్రిస్క్రిప్షన్ అకార్డింగ్లీ. సో దిస్ ఈస్ ఇన్ నట్షెల్ అబౌట్ యాక్ క్యాప్సులోటమీ. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ అబౌట్ ఇట్. అండ్ ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. ఐ విల్ బీ హ్యాపీ టు ఆన్సర్ యువర్ క్వశ్చన్స్. థ్యాంక్ యూ.